హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై రాహుల్ గాంధీ స్పందించారని తెలుస్తోంది. అయితే కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధిష్టానంపైనే కాకుండా నల్గొండ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై చేసిన విమర్శలపై ఢిల్లీ అధిష్టానం సీరియస్ అయిందని తెలుస్తోంది. కాంగ్రెస్ కేబినెట్ విస్తరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఇందులోకి రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. కాంగ్రెస్ వర్గాల్లో నిత్యం ఇదే చర్చ జరుగుతుండడం, ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకోవడం కూడా రాష్ట్ర అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి నో చెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల మంత్రి పదవులు ప్రకటించాల్సి ఉండగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ప్రస్తుతానికి కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడిందని తెలుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డికి బదులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. ఒకే జిల్లాకు 3 మంత్రి పదవులు కట్టబెట్టినట్లు అవుతుందని, జిల్లాలో అంతర్గత సమస్యలు తలెత్తుతాయని అధిష్టానం ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలం నుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని మల్రెడ్డి రంగారెడ్డి అధిష్టానాన్ని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా నాయకులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సీనియర్ నాయకుడు జానారెడ్డి రాసిన లేఖపై ఢిల్లీ అధిష్టానం స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇక రాజగోపాల్ రెడ్డికి రాహుల్ గాంధీ షాక్ ఇస్తారని తెలుస్తోంది. గత కొంతకాలం నుండి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై గంపెడు ఆశ పెట్టుకున్నారు. ఇటీవల ఆయన బాహాటంగానే ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి రాహుల్ గాంధీ నో చెప్పారన్న తాజా వార్త కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రివర్గ సహచరులు డిసెంబర్ 2023లో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా 18 మంది మంత్రిమండలిలో ఉండవచ్చు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వెనుకబడిన తరగతుల నుండి 2 శాసనసభ్యులు మరియు ఎస్సీ సామాజిక వర్గం, రెడ్డి, ముస్లిం వర్గాల నుండి ఒక్కరొక్కరుగా మంత్రి పదవి చేపట్టనున్నారని వార్తలు వినబడుతున్నాయి. బీసీలలో వాకిటి శ్రీహరి, ముదిరాజ్ ముందంజలో ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే షెడ్యూల్ కులానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి ఈ క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే సీనియర్ కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డితో పాటుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా తాజాగా పరిశీలనలో ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ముస్లింల ప్రాతినిధ్యం లేకపోవడంతో కాంగ్రెస్ నాయకత్వం ముస్లింను కూడా మంత్రివర్గంలో తీసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. శాసన మండలి సభ్యుడు మీర్ అలీఖాన్కు ఈ మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కనున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.